తెలంగాణలో సంక్షేమ పథకాల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్న 6 గ్యారంటీ పథకాలతో పాటు మరో పథకానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మరో గొప్ప పథకాన్ని ప్రారంభించడానికి రెడీ అయిందట రేవంత్ సర్కార్. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే వీలైనన్ని హామీలు నెరవేర్చేలా కసరత్తులు చేస్తోంది. ప్రజలకు ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అందజేస్తామన్న విధంగా వాటి అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. రీసెంట్గా ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి, దీంతో పాటు మహిళలకు లబ్ధి చేకూరే మరో స్కీమ్ను కూడా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. 12వ తేదీన పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు మహిళలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో మహిళలను సంతోషపెట్టే మరో 2 స్కీములు ప్రకటించి ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో అమలు చేసిన పథకంలో మరిన్ని బెనిఫిట్స్తో ముందుకు తీసుకొస్తున్నారట. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇవ్వబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మహిళలకు ఇది గుడ్ న్యూస్గా చెప్పవచ్చు.